తెలంగాణ ఇవాళ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఇవాళ జిల్లా కలెక్టర్ మేడంకి వినతి పత్రం సమర్పించడానికి వచ్చినాం. మొన్న 2 రోజుల క్రితం మా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు ఇచ్చిన పిలుపు మేరకే మేము ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అంత సహేతుకంగా ప్రజలకు ఉపయోగకరంగా లేదు అన్నటువంటిదే మా యొక్క విమర్శ. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఈ విషయం తెలుసుకోవాలి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కుదించేసేయాలన్నటువంటి సంకల్పంతో వాళ్ళు అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. అందుకోసమే ఇప్పటి వరకు కూడా పిల్లలకి ఇవ్వాల్సిన యూనిఫామ్లు ఇవ్వలే, పిల్లలకి ఇవ్వాల్సిన స్కూల్ కిట్లు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. మళ్ళా బడ్జెట్ స్కూళ్ళకి 120 కోట్లు ఇవ్వాలి, ఇప్పటి వరకు ఇచ్చిన పాపన పోలేదు. మళ్ళా పిల్లలకి సంబంధించినటువంటి బ్రేక్ఫాస్ట్ పథకం స్టార్ట్ చేస్తామన్నారు, అది కూడా స్టార్ట్ చేయలేదు. కారణం ఏంటంటే వీళ్ళు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను కుదించేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళని నిర్మించి ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల పిల్లలందరినీ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో చదివించాలనేటువంటి నిర్ణయం తీసుకుంటారు. సంతోషం, మంచిదే. కానీ తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫు నుండి ముఖ్యమంత్రి గారికి సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాం. అదేంటంటే ఇప్పుడు మీరు గద్దెనెక్కి 30 నెలలు అవుతుంది సార్. ఈ 30 నెలలు అయిన తర్వాత మీరు ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు నిర్మిస్తామని చెప్తున్నారు. మీరు పరిపాలించే ఈ కాలంలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పూర్తయితాయా? అయితే నా నమ్మకం మాకైతే లేదు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 146 కోట్ల రూపాయలతోటి టెండర్లు వేయడం జరిగింది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసం. దాంట్లో కూడా 72 స్కూళ్లకు టెండర్లు వేస్తే అందులో సగానికి సగం పైగా మెగా ఇంజనీరింగ్ సంస్థకి, కేవిఎన్ సంస్థకి ఈ యొక్క స్కూళ్ళని ప్రాజెక్టు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేసిరంటే మళ్ళా ఎక్సెస్గా 5% ఎక్సెస్ టెండర్లు వేసి రాష్ట్ర ఖజానాకి 600 కోట్ల రూపాయల అదనంగా నష్టం జరుగుతూ ఉన్నది. మళ్ళా అవి మా జేబులకు వెళ్ళే తీసుకుపోతారు. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్ని బంద్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందంటే ఈ యొక్క కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకి ఎర్ర తివాచి పరిచి వాళ్ళని ఇన్వైట్ చేయాలనుకుంటుంది. ఎక్కడికి? మన గ్రామాలకి. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే ఇప్పుడు నియోజకవర్గానికో రెవెన్యూ డివిజన్కో ఒక్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడితే ఈ పిల్లలందరినీ అలా మీరు చదివించుకోవాలనుకుంటారు. కానీ ఎస్పెషల్లీ గ్రామాలల్లో తాండాలల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ గ్రామ పంచాయతీలనే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని చెప్పేసి స్కూళ్ళకు పంపిస్తారు తల్లిదండ్రులు. రేపు ఆడపిల్లల్ని పంపిస్తారా? దూరం పంపించరు. దాని ద్వారా ఏమవుతుంది? ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చి మళ్ళా మన జేబులు దండుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ యొక్క చర్యని తెలంగాణ రక్షణ సేన పార్టీ తరఫు నుండి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క చర్యని కంప్లీట్గా విరమించుకోవాలా అంటే ప్రభుత్వ పాఠశాలలు కుదించేసేయాలన్నటువంటి నిర్ణయాన్ని మీరు విరమించుకోవాలా. టీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మేము ఈ యొక్క చర్యని ఖండిస్తున్నాం. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, కవితమ్మ గారి నాయకత్వం.